సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం తులారాశి యొక్క ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. See, చాలామంది ఏంటంటే ఆ, మీ చేసిన ఎఫర్ట్స్కి రిజల్ట్ అనేది రాదు. అంటే రిజల్ట్కి వచ్చే మనం చేసిన ఎఫర్ట్స్కి సంబంధం ఉండదు. కొంతమంది ఎఫర్ట్స్ చేసిన రిజల్ట్ రాదు, కొంతమంది ఎఫర్ట్స్ చేయకపోయినా రిజల్ట్ వస్తుంది. సో అది డిపెండ్స్ ఆన్ మీ పూర్వజన్మను బట్టి ఉంటుంది. బట్ మీరు తులారాశిని తీసుకుంటే ఇది మీకు పర్ఫెక్ట్ జస్టిస్ అనేది ఈ జన్మలో మీరు చేసిన వాటికి పర్ఫెక్ట్ జస్టిస్ దొరకడానికి మీకు తులారాశి బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే మీకు తులారాశి ఏ హౌస్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు తులారాశి కనుక ఇప్పుడు మీ లగ్నం చూడాలి. మీ లగ్నాన్ని బట్టి మీకు తులారాశి మీకు ఎలా యూజ్ అవుతుంది అనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీది మేష లగ్నం అనుకోండి. మీది మేష లగ్నం అనుకోండి, అప్పుడు మీకు ఇది తుల అనమాట. ఇప్పుడు మీకు మేష లగ్నం అనుకోండి, తుల అనేది 7th హౌస్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే మీకు వచ్చే పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు వస్తారంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేచర్. మీ నేచర్ని బట్టి మీకు దొరికే పార్ట్నర్ అనేది అనేవాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. అంటే ఇఫ్ యూ ఆర్ వెరీ లాయల్ కైండ్ ఆఫ్ పర్సన్, మీకు కూడా అలాంటి వాళ్ళే దొరుకుతారు. మీరు చాలా నాట్ సీరియస్ టైప్ ఇన్ రిలేషన్షిప్ అంటే మీకు వచ్చే పార్ట్నర్ కూడా అలా దొరుకుతారు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేచర్ అనమాట. మీకున్న నేచర్ని బట్టి డిపెండ్ అవుతుంది. యాక్చువల్గా ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఇంతకుముందు అంటే మీరు ట్రెడిషన్స్ కొంచెం స్టడీ చేసినట్టయితే రామాయణాలు, మహాభారతాలు ఇలాంటి వాటికన్నీ మీరు వెళ్ళినప్పుడు చూస్తే జనరల్గా ఏంటంటే పార్ట్నర్ని సెవెంత్ హౌస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. జనరల్గా పార్ట్నర్ అనే వాళ్ళు మనకి సపోర్టింగ్ అనమాట. అంటే మన ఆపోజిట్ ఎనర్జీని మనకి ఫేవరబుల్గా చేసుకోవడానికి, అంటే మన ఆపోజిట్ ఎనర్జీని మనకి ఫ్రెండ్లీగా చేసుకోవడానికి ఈ 7th హౌస్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, అరేస్ నుంచి 7th హౌస్ లిబ్రా ఎగ్జాక్ట్ ఆపోజిట్ హౌస్ అనమాట. అండ్ అంతకుముందు ఇందుకే ఇప్పుడు ఫుడ్ తినేటప్పుడు కూడా ఏంటంటే హస్బెండ్ తిన్న తర్వాత వైఫ్ తినడం ఇట్లాంటివి ఉండేది. దీంట్లో కూడా మీరు ఇంకా డీప్గా గమనిస్తే కొన్ని చోట్ల ఎలా స్పెసిఫై చేస్తుందంటే హస్బెండ్ తిన్న తర్వాత మిగిలినవి తినాలి. అంటే ఇక్కడ ఏంటంటే అర్థం, ఇప్పుడు హస్బెండ్కి ఒక నేచర్ ఉంటుంది, వైఫ్ ఒక నేచర్ ఉంటుంది. ఇద్దరు ఈక్వల్ ఎనర్జీస్ బట్ ఆపోజిట్ ఎనర్జీస్ అనమాట. కైండ్ ఆఫ్ ఆపోజిట్ ఎనర్జీస్ బట్ ఈక్వల్ ఎనర్జీస్. అది ఫ్రెండ్లీ నేచర్. ఇప్పుడు మీరు ఒక రకమైన ఫుడ్ తీసుకున్నారు, ఓకే, దానికి ఆపోజిట్ కైండ్ ఆఫ్ ఫుడ్ మీ పార్ట్నర్ తీసుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీరు కొన్ని ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయగలిగితే మీ పార్ట్నర్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడానికి కుదురుతుంది. ఓకే, సో దిస్ ఈస్ మై వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది నా దృష్టిలో నేను గో త్రూ చేసిన దాన్ని బట్టి అనలైసిస్తో చెప్తున్నా. ఇది ఎక్కడ స్పెసిఫై చేసినట్టయితే నేను అంటే ఈ ఎనర్జీస్ కోసమే ఇలా ఉంటుంది అని స్పెసిఫికేషన్ అయితే ఎక్కడ లేదు. బట్ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. నేను గో త్రూ అయిన ఇన్ఫర్మేషన్ని బట్టి కానీ నా ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని చెప్తున్నాను. సో అండ్ తులారాశి వచ్చేసరికి క్లియర్ కట్ ఈక్వల్ జస్టిస్. అంటే మీరు ఎంత పాజిటివ్ చేస్తారో అంత నెగిటివ్ మీకు ఉంటుంది, ఎంత నెగిటివ్ చేస్తే మీకు అంత పాజిటివ్. అంటే మీరు అంత నెగిటివ్ ఫేస్ చేస్తుంటే మీకు అంత పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఈ తులాలో మనకి అంటే ఈ లిబ్రా సైన్లో దొరుకుతుంది. సో ఎరేస్ అనుకోండి, మీకు పార్ట్నర్ మీరు ఎలాంటి వాళ్ళు మీకు తగ్గట్టు వాళ్ళు పార్ట్నర్గా వస్తారు. ఓకే, అంటే అంటే రిలేషన్షిప్ విషయంలో మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే మీ యాటిట్యూడ్లో నెగిటివ్స్ని బ్యాలెన్స్ చేసే వాళ్ళు అలా ఉంటారు అనమాట. సో దట్ ఈస్ ది మెయిన్ థింగ్. అలా కాకుండా మీకు ఇక్కడ ఇది సౌత్ ఇండియన్ చార్ట్, ఓకే, ఇది నార్త్ ఇండియన్ చార్ట్ అనమాట. ఇది నార్త్ ఇండియన్ చార్ట్లో మీరు ఇక్కడ 1 అనే నెంబర్ వేస్తుంది అనుకోండి, మీది ఐరిస్ అంటే మేష రాశి అవుతుంది, అంటే మేష లగ్నం అవుతుంది. నేను లగ్నం గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో ఇక్కడ 1 ఉంటే మీది మేష లగ్నం అవుతుంది. ఇక్కడ 2 ఉందనుకోండి వృషభ లగ్నం అవుతుంది. సో ఇక్కడ 1 ఉంటే ఇది ఈ రాశి అనేది మీకు లిబ్రా లేదా తుల అవుతుంది. ఇక్కడ 2 ఉందనుకోండి, అప్పుడు ఇది ఇక్కడికి వెళ్తుంది. సారీ 2 సో ఇక్కడికి వస్తుంది తుల లిబ్రా. అదే ఇక్కడ 3 ఉందనుకోండి ఈ సైన్లో, సో మీకు లిబ్రా లేదా తులారాశి ఇక్కడికి వస్తుంది. అలా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ మీరు ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇక్కడ నెంబర్ 1 వస్తే మేషరాశి అనమాట. సో మేషరాశి నేను ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు
నెక్స్ట్ వృషభ రాశి టారస్ గురించి చెప్తాం. టారస్కి వచ్చేసరికి టారస్ లేదా వృషభం ఇక్కడ మీ టారస్ వచ్చేసరికి టారస్ అంటే ఇక్కడ 2 ఉంటుంది మీకు టారస్ అసెండెంట్. టారస్ వచ్చేసరికి 6th హౌస్ అవుతుంది లిబ్రా. 6th హౌస్ ఈజ్ అబౌట్ మీకేంటి రోగ రుణ శత్రువుల గురించి అనమాట. సో మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీరు ఎనిమీస్తో ఎలా డీల్ చేస్తారనే దాన్ని బట్టి మీతో ఎనిమీస్ ఎలా డీల్ చేస్తారనేది ఉంది. మీరు ఎంత హైజీన్గా ఉండడానికి ట్రై చేస్తారనే దాన్ని బట్టి మీకు ఎలాంటి డిసీజెస్ వస్తాయి లేదు అనేది అంటే మీ ఎఫర్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. మీ ఎఫర్ట్ మీ రెస్పాన్సెస్ మీద డిపెండ్ అయ్యి మీ ఎనిమీస్ నుంచి రెస్పాన్సెస్ కానీ లేదా మీ హెల్త్ ఇష్యూస్ కానీ లేదా మీ డెట్ అంటే బాకీలు ఇలాంటివి కానీ డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీది కనుక జెమినీ అనుకోండి, ఇది జెమినీ, అప్పుడు మీకు ఇక్కడ 3 హౌస్ ఉంటుంది. మీరు కనుక నార్త్ ఇండియన్ చార్ట్ అయితే ఇక్కడ 3 ఉంటుంది. సో ఇక్కడ 3 ఉంటుంది జెమినీ అయితే, అదే అంటే మిథున్ రాశి. ఓకే, ఇది మిథున్ రాశి అనుకోండి. సో అప్పుడు మిథున్ రాశి అయితే ఇది మీకు 5th హౌస్ అవుతుంది. సో ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ అనేది సంబంధించింది అనమాట తులారాశి. సో మీ ఎడ్యుకేషన్ అనేది మీ ఎఫర్ట్స్ని బట్టి ఉంటుంది. సో అందరికీ ఎఫర్ట్స్ని తగ్గ రిజల్ట్ రావాలని ఎక్కడ లేదు. చాలామంది కష్టపడినా మీకు రిజల్ట్ రాదు. సో మీకు 5th హౌస్ అనేది తులా అవుతుంది మిథున్ రాశి వాళ్ళకి. సో మీ ఎడ్యుకేషన్లో రిజల్ట్ కానీ మీ చిల్డ్రన్స్ ఎలాంటి వాళ్ళు వస్తారనేది కానీ అది మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీరు పెట్టే ఎఫర్ట్స్ని బట్టి ఉంటుంది అనమాట. సో అది జెమినీ అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కర్కాటకం, క్యాన్సర్ అయితే ఇక్కడ 4 అని ఉంటుంది అన్నమాట నార్త్ ఇండియన్ చార్ట్లో. ఓకే, సో మీకు క్యాన్సర్ అసెండెంట్ అనుకోండి, 4th హౌస్ మీకు తులా అవుతుంది, లిబ్రా రాశి తులా రాశి అవుతుంది అనమాట. సో మీకు 4th హౌస్ అంటే మీ ఫ్యామిలీ అంటే మీ హౌస్ మీరు ఏ ప్లేస్లో నివసిస్తారు అనేది అనమాట. అంటే మీరున్న ప్లేస్ మీకు కంఫర్టబుల్గా ఉంటుందా లేదా, మీరున్న ప్లేస్లో వాళ్ళు మీకు సపోర్టివ్గా ఉంటారు లేదా, మీ గురించి పాజిటివ్గా కోరుకుంటారు లేదా, ఇలాంటివన్నీ ఏంటంటే మీరున్న ప్లేస్లో మీ చుట్టూ ఉండే వాళ్ళతోటి మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా రిలేషన్స్ అనే దాన్ని బట్టి వాళ్ళ రెస్పాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది మోస్ట్లీ ఏంటంటే మీరు కమ్యూనికేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ అనే ఒకటే కాదు, హాస్పిటాలిటీ అంటే మీరు అవతల వాళ్ళకి మీరు ఎంత వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి మీకు వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారు అనేది కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది క్యాన్సర్ అయితే ఇక్కడ 4th హౌస్ ఉంటాయి. అలా కాకుండా మీకు నెక్స్ట్ సింహరాశి అనుకోండి, లియో అనుకోండి, ఇది మీకు 3rd హౌస్ అవుతుంది. ఇది 3rd హౌస్ అవుతుంది. ఓకే, 3rd హౌస్ అంటే అప్పుడు మీకు ఏమవుతుంది, బ్రదర్స్, మీ జనరల్ స్కిల్ సెట్ అనమాట, మీకు వచ్చిన స్కిల్ ఎలాంటిది ఇలాంటివన్నీ అనమాట. సో మీ స్కిల్ మీరు ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే మీ స్కిల్ అంత డెవలప్ అవుతూ ఉంటుంది. కొంతమంది చాలా 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 కష్టపడినా కానీ ఒకటి నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ అలా కొంతమంది ఇక్కడ స్కిల్స్ అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ స్కిల్స్ అలాంటివి అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే హ్యాండీక్రాఫ్ట్ స్కిల్స్ అంటే ఇట్ డిపెండ్స్. మోస్ట్లీ స్కిల్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్కిల్స్ అనేది మీరు లోన్లీగా అంటే మీరు సోల్గా అంటే మీరు ఇండివిజువల్గా ఒక్కళ్ళే చేయగలిగిన స్కిల్స్ అనమాట. అలాంటి స్కిల్ సెట్స్కి ఇక్కడ 3rd హౌస్ యూజ్ అవుతుంది. అండ్ ఇది వెహికల్స్కి కూడా కొంత కారణం అవుతుంది, మీరు ఏ వెహికల్స్ ప్రొసెస్ చేస్తారు అనేదాన్ని కూడా అవుతుంది. సో ఇక్కడ స్కిల్స్ ఎఫర్ట్స్ అనేవి ఏంటంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ని బట్టి స్కిల్స్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి విర్గో అంటే ఇది ఇక్కడ 6 నెంబర్ ఉంటుంది అనమాట నార్త్ ఇండియన్ చార్ట్కి అయితే. ఓకే, సో 6th హౌస్ విర్గోకి 2nd హౌస్ అవుతుంది అనమాట. ఇక్కడ విర్గోకి 2nd హౌస్ అవుతుంది. అంటే 2nd హౌస్ వచ్చేసరికి మీ ఫ్యామిలీలో రిలేషన్ ఎలా ఉంటుంది దీని గురించి, అట్ ద సేమ్ టైం మీ ఇన్కమ్ గురించి కూడా అనమాట. అంటే మీ ఇన్కమ్ ఎలా ఉంటుంది, మీకు ఇన్కమ్ మీరు మీకు కష్టపడడానికి తగ్గ ఇన్కమ్ వస్తుందా లేదా. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలామంది ఓవర్ టైం చేసినా కూడా చాలా అండర్ పెయిడ్గా ఉంటారు. ఇది క్వైట్ న్యాచురల్, ఇప్పుడు ఎక్కువ మందికి అలా జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పే జనరల్ ఇండికేషన్స్, మరి ఇప్పుడు నాది విర్గో అసెండెంట్ కాదు, నాది కన్యా లగ్నం కాదు, అయినా కూడా నాకు ఇలా జరుగుతుంది అంటే ఇది జనరల్ ఇండికేషన్స్ అనమాట. జనరల్ ఇండికేషన్స్ ఇవి ఉంటే ఈ జనరల్ ఇండికేషన్స్కి మీకు గోచారం కానీ లేకపోతే దశ కానీ డిపెండ్ అయిన దాన్ని బట్టి ఇవి చేంజ్ అవుతాయి. బట్ ఇవి జనరల్ ఇండికేషన్స్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా. ఓకే, అంటే జనరల్గా మీకు జస్టిస్ జరుగుతుందా లేదా అనేది. ఓకే, నెక్స్ట్ బట్ 70 to 80% ఆఫ్ ద కేసెస్ జరుగుతుంది మీకు జస్టిస్ అనేది ఈ ఇష్యూలో. బట్ కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు గోచారం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది,
ఇది కాక ఇప్పుడు వాళ్ళ చార్ట్లో ఇప్పుడు ఆ, గ్రహణం టైమింగ్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇప్పుడు సెకండ్ హౌస్ అన్నాం అనుకోండి, సెకండ్ హౌస్ ఇండికేటర్స్ కూడా చూసుకోవాలి. జనరల్ సెకండ్ హౌస్ ఇండికేటర్ వీనస్. ఇప్పుడు అంటే న్యాచురల్ జోడియాక్ సైన్లో ఇది సెకండ్ హౌస్ అవుతుంది, టారస్. అప్పుడు వీనస్ ఎలా ఉన్నాడు ఇవి కూడా చూసుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది నేను చెప్పేవి ఆ, మీకు కొంచెం ఫేవరబుల్గా ఉంటాయి అనమాట. అంటే మీ ఈ ఇష్యూస్లో మీకు జస్టిస్ జరిగే అవకాశం ఉంటుంది, హై ఛాన్సెస్ అనమాట. ఓకే, సో ఇన్కమ్ రిలేటెడ్ కూడా మీరు పెట్టే ఎఫర్ట్స్ని తగ్గ ఇన్కమ్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ఈ లిబ్రాని ఫస్ట్ హౌస్ అనుకోండి. సో ఇక్కడ మీకు 7 ఉందనుకోండి. మీకు లిబ్రానే సెకండ్ హౌస్ అయితే మీ హెల్త్ ఎలా ఉంటుంది అనేది మీరు హెల్త్కి ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టి ఉంటుంది. మీరు అవతల వాళ్ళకి మీరు ఎలా కనిపించాలనుకుంటున్నారు అనే దానికి మీరు పెట్టే ఎఫర్ట్స్ని బట్టి మీరు అవుటర్ వరల్డ్కి ఎలా ఎక్స్పోజ్ అవుతారు, ఎలా కనిపిస్తారు అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లిబ్రా. సో నెక్స్ట్ వచ్చేసరికి స్కార్పియో. ఓకే, స్కార్పియోకి ఇది 12th హౌస్ అవుతుంది. స్కార్పియో అనుకోండి, ఇక్కడ 8 వస్తుంది. 8 మీరు నార్త్ ఇండియన్ చార్ట్ చూసినట్టయితే ఇక్కడ 8th హౌస్ వస్తుంది. సో ఇది 12th హౌస్కి సంబంధించింది. సో మీ 12th హౌస్ అనేది మీ ఫారెన్ సెటిల్మెంట్కి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ ఎక్స్పెన్సెస్కి సంబంధించింది, మోక్షానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో వీటికి సంబంధించింది అనమాట. సో ఇప్పుడు మీది స్కార్పియో అసెండెంట్ అనుకోండి, అంటే వృశ్చిక లగ్నం అనుకోండి. మీది వృశ్చిక లగ్నం అయితే మీకు ఈ ఇష్యూస్లో మీరు పెట్టే ఎఫర్ట్స్కి రిజల్ట్ మీరు పెట్టే ఎఫర్ట్స్కి ఈక్వల్గా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అంటే మీరు చాలా మందికి మీరు పెట్టే ఎఫర్ట్స్ కూడా రిజల్ట్ రాదు కదా, సో దానికి ఇవి ఇండికేషన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది సాజిటేరియస్ లేదా ధనుసు రాశి. ఓకే, మీకు ధనుసు రాశికి వచ్చేసరికి ఇది 11th హౌస్ అవుతుంది. అంటే గెయిన్స్, ఇలాంటి వాటికి గెయిన్స్ ఇది ఒకటే కాదు, మీకు ఎల్డర్ బ్రదర్కి 11th హౌస్ ఇండికేషన్ చూపిస్తుంది. అలాగే మీ మదర్ ఇన్ లా కూడా ఇక్కడ, అంటే మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా కూడా ఇక్కడ ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా 8th హౌస్ మీకు మ్యారేజ్ తర్వాత వచ్చే ఫ్యామిలీని ఇండికేట్ చేస్తుంది. బట్ మీకు మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా రిలేషన్స్కి 8th, 11th ఈ రెండు చూసుకోవాలన్నమాట. సో మీది ధనుసు రాశి అయితే 11th హౌస్. సో మీ ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా రిలేటెడ్ ఇష్యూస్, మీకు గెయిన్స్ ఎలా వస్తాయి, లాభాలు అంటే మీకు జనరల్గా రోజు వచ్చేవి శాలరీస్. గెయిన్స్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక వాల్యుబుల్ అసెట్ అమ్మినప్పుడు ఇంత లాభం రావడం, లేదా ఇక లాటరీ తగలటము. అండ్ ఇది ఒకటే కాకుండా మీ కోరికలకు సంబంధించిన కూడా, మీ కోరికలు సంబంధించిన కూడా 11th హౌస్ ఉంది. ఈ విషయాల్లో కూడా మీరు పెట్టే ఎఫర్ట్స్కి తగ్గ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సాజిటేరియస్ తర్వాత ఇక్కడ క్యాప్రికాన్, మకర రాశి. సో మకర రాశి అంటే 10th హౌస్. సో ఇక్కడ 10 ఉన్న వాళ్ళకి మకర రాశి, ఇక్కడ 10 ఉన్న వాళ్ళకి మీకు తులారాశి 10th హౌస్ అవుతుంది అన్నమాట. సో 10th హౌస్ అంటే ఇది కర్మస్థానం, అండ్ దీన్ని జాబ్గా కూడా ట్రీట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చాలామంది ఏంటంటే 6th హౌస్కి 10th హౌస్కి జాబ్కి చూసేటప్పుడు డిఫరెంట్గా చూస్తున్నారు, పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంది. 10th హౌస్ జాబ్ డిసైడ్ చేస్తుంది, బట్ 6th హౌస్ అనేది ఏంటంటే మీరు జాబ్ ఏ కండిషన్స్లో చేస్తారు, మీరు ప్రెషర్ కండిషన్స్లో చేస్తారా, లేకపోతే మీరు పీస్ఫుల్గా చేస్తారా, ఎంజాయ్ చేస్తారా జాబ్ని, ఇలాంటివన్నీ ఏంటంటే 6th హౌస్లో ఉంటాయి. ఓకే, సో మీ జాబ్లో మీకు ఎఫర్ట్కి తగ్గింది దొరుకుతుందా లేదా అనేది తెలుస్తుంది ఏంటి మీకు మకర లగ్నం అయితే. సో నెక్స్ట్ కుంభలగ్నం అనుకోండి, అక్వేరియస్. ఇక్కడ మీకు 11 ఉంటుంది. సో కుంభలగ్నం వాళ్ళకి ఇది 9th హౌస్ అవుతుంది. సో 9th హౌస్ అనేది మీ లక్ ఫ్యాక్టర్. ఇది ఒకటే కాకుండా లక్ ఫ్యాక్టర్ తీసి పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడాల్సింది మీ ఫాదర్ రిలేటెడ్, మీ రిలీజియస్ ఆస్పెక్ట్. అంటే మీ బిలీఫ్ సిస్టమ్ ఏంటి, మీరు మీ రిలీజియన్ బిలీఫ్స్ని నమ్ముతారా నమ్మరా, ఇలాంటివన్నీ 9th హౌస్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో మీకు వచ్చే రెస్పాన్సెస్ కూడా ఈ 9th హౌస్లో అలాగే ఉంటాయి. డిపెండ్ అంటే మీ ఫాదర్ని కూడా 9th హౌస్ని బట్టి మీ ఫాదర్తో రిలేషన్ ఎలా ఉందనేది కూడా ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో ఒకవేళ 9th హౌస్ కనుక కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నప్పుడు కొంతమందికి పితృదోషాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్ అనమాట. అంటే మీకు చూడాలి డీప్గా మీ కండిషన్స్ ఎలా ఉన్నాయనే చూడాలి. అంటే మీకు సూర్యుడు ఎలా ఉన్నాడు, సూర్యుడికి రాహుకి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా,
సూర్యుడు అంటే ఏ రాశిలో ఉన్నాడు ఇలాంటివి చూసుకోవాలన్నమాట. అండ్ దీన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ 9th హౌస్ ఈస్ రిలేటెడ్ టు దట్ అనమాట. అంటే అక్వేరియస్ వాళ్ళకి, అంటే కుంభలగ్నం వాళ్ళకి. ఇది కాకుండా నెక్స్ట్ పీసీస్ అనమాట. పీసీస్ అంటే మీన రాశి వాళ్ళకి ఇక్కడ అంటే మీన రాశి కాదు నా ఉద్దేశం. ఇక్కడ నేను చెప్పినవన్నీ లగ్నాలే, మీరు రాశిగా తీసుకోకూడదు, లగ్నంగా తీసుకోవాలి. కానీ ఇట్ డిపెండ్స్. మీకు కొంతమందికి మీరు రాశి నుండి చూస్తే రిజల్ట్స్ వస్తాయి, కొంతమందికి లగ్నం నుంచి చూస్తే రిజల్ట్స్ వస్తాయి. ఇట్ డిపెండ్స్ మనం ఏ ఆస్పెక్ట్ గురించి చూస్తున్నాము. అండ్ లగ్నం బలంగా ఉందా, చంద్రుడు బలంగా ఉన్నాడా, ఈ రెండు చూసి ఇది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను లగ్నం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినవన్నీ కూడా లగ్నం ప్రకారం చెప్పాను, రాశి ప్రకారం అయితే కాదు. ఓకే, సో ఇప్పుడు మీన లగ్నం అనుకోండి, ఇది 8th హౌస్ అవుతుంది. సో మీన లగ్నానికి ఇది 8th హౌస్ అవుతుంది. సో 8th హౌస్ వచ్చేసరికి సడన్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ ఇలాంటివన్నీ డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో అండ్ చేంజ్ రిలేటెడ్, అట్ ద సేమ్ టైం మీకు మ్యారేజ్ తర్వాత వచ్చే ఫ్యామిలీ ఎలా ఉంటుందని దాని గురించి డిసైడ్ చేస్తుంది. అండ్ మీకు ఈ అకల్ట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని, అకల్ట్ అంటే నేను ఉద్దేశం జ్యోతిష్యం కానీ, కొంతమందికి తాంత్రము ఇటు కూడా వెళ్తుంటుంది. మీ ఆయుష్ స్థానం కూడా అనమాట, మీ ఆయుష్ని కూడా సూచించేది. సో ఈ మీ ఆయుష్ని కూడా సూచించేది కాబట్టి మీరు మీ ఆరోగ్యం గురించి, మీ ఆయుష్ గురించి మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఇవి డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో ఇది తులారాశి గురించి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్లో కలుగుతాం. సో థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.